వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తన మాజీ బాస్ జగన్ పై వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తూనే ఆయన జన్మలో సీఎం కాలేడంటూ విజయసాయిరెడ్డి శాపనార్థాలు పెడుతున్నాడు. అదే సమయంలో వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెబుతూనే అందులో జగన్ పాత్ర లేదంటూ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. విజయసాయిరెడ్డిలో ఈ గందరగోళం చూస్తే ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రజలను, దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2గా ప్రజాధనాన్ని దోచుకోవడానికి అన్ని రకాల స్కెచ్లు వేసింది విజయసాయిరెడ్డి. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో నెంబర్ 2గా మెలిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ కార్యకర్తలను కసాయి మూకగా మార్చేలా ఎంతగానో కృషి చేశాడనేది జగమెరిగిన సత్యం. సభ్యత, సంస్కారం అనే పదాలను మర్చిపోయి తన సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులపై నీచమైన రాతలు రాస్తూ కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జైలు భయంతో రోజుకోలా మాట్లాడుతున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ ముందుగా చెప్పిందే విజయసాయిరెడ్డి. ఈ మాజీ ఎంపీ ఇచ్చిన సమాచారంతోనే లిక్కర్ డొంక మొత్తం కదిలింది. తాను అప్రూవర్గా మారిపోతానని, అరెస్ట్ చేయొద్దంటూ సిట్ను బతిమలాడిన విజయసాయి ఇప్పుడు మాట మడతేసేలా మాట్లాడడమే అనుమానాలకు తావిస్తోంది. లిక్కర్ స్కామ్ పై ఈడీ దృష్టి పెట్టడం, ఇప్పటికే విజయసాయిరెడ్డిని విచారించడం జరిగింది. త్వరలో మాజీ సీఎం జగన్ వంతు వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర లేదంటూ విజయసాయిరెడ్డి చెప్పడం చూస్తే ఆయన ఏదో టెన్షన్తో ఉన్నాడా అనిపిస్తోంది. బహుశా వివేకానంద రెడ్డి గొడ్డలి చరిత్ర విజయసాయిరెడ్డికి నిద్ర పట్టనీయడం లేదేమో కదా. ఏదేమైనా విజయసాయిరెడ్డి టైం దగ్గర పడింది. ఈడీ బ్యాట్తో అందరి కథ ముగుస్తుంది. లిక్కర్ లెక్క తేలుతుంది.